హెచ్సివి ప్రేక్షకులకు నమస్కారం. పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలు. ఒక దేశం అభివృద్ధి ఈ పల్లె సీమల ప్రగతిపైనే దేశం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి ఈ గ్రామీణాభ్యుదయానికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉన్నాయి. అయినా కానీ మనం ఆశించిన ప్రగతి ఇప్పటికీ కొన్ని సాధించలేదనే చెప్పుకోవాలి. దీనికి రకరకాల కారణాలతో నిగా ఉంది. అలాంటి ఒక మంచి పల్లెల ప్రగతికి ప్రభుత్వాలు అందజేసే నిధుల్ని, వాటి అమలు తీరుని పర్యవేక్షించే ఒక ముఖ్యమైన కీలకమైన పోస్టు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పోస్ట్. అలా ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఒకవైపు బాధ్యతలు నిర్వహిస్తూనే విభిన్న పార్శ్యాలతో, అంటే రచయితగా, జర్నలిస్టుగా, నంది నాటకోత్సవాల కన్వీనర్గా, ఇలా ఎన్నో కోణాలతో తన ఉనికిని, తన యొక్క ప్రత్యేకతని చాటుకుంటా ఉన్నారు మన సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు. ఈ రోజున తన అంతరంగాన్ని మన హెచ్సివి ప్రేక్షకులతో పంచుకునేందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెబుతా ఉన్నాం. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదపదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదపదరా. వెంకటసుబ్బయ్య గారు మీరు పెద్ద కవి అని నేను చెప్పను, కానీ మీలో మాత్రం ఆ బీజం ఉంది. మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా. నాకు ఒక రకంగా ఇది రిలీఫ్ అండి. మన ఉద్యోగంలో దానికంటే బయటకు వచ్చినప్పుడు రిలాక్స్ ఉంటుంది. నేను ఒక కవిత రాసినప్పుడు దాని మీద వచ్చిన ఉత్తరం కానీ, ఒక ఫోన్ కానీ, ఒక సమీక్ష కానీ చాలా రిలీఫ్ ఇస్తుంది. సాయం సమాజమే నీ గేయం నిరంతరం, ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం, విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ కుటుంబ నేపథ్యం ఏమిటండి? మాది వ్యవసాయ కుటుంబం అండి. ప్రాథమికంగా ప్రకాశం జిల్లా ఎద్దనపూడి మండలం గన్నవరం అనే గ్రామం మా పుట్టిన ఊరు. మా తల్లిదండ్రులు, తాతలు అందరూ కూడా వ్యవసాయం మీదనే ఆధారం. నేను కూడా మొదటి నుంచి కూడా వ్యవసాయం అంటే మక్కువ, గ్రామాలంటే మక్కువ. అందువల్ల వ్యవసాయం అంటే కూడా చాలా ఇష్టం. మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటండి? వారు మా నాన్నగారి పేరు సోమేపల్లి హనుమంతరావు గారండి. మా అమ్మ నాగరత్నం. అంటే మీ చదువు, మీ విద్యాభ్యాసం అంతా కూడా ఎలా సాగింది? ఇట్లా అంటే మీరు ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబమా, ఎగువ మధ్యతరగతి కుటుంబమా? మాది సాధారణంగా మధ్యతరగతి కుటుంబమే, ఎగువ మధ్యతరగతి కూడా కాదు. ఆ గ్రామంలో పుట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎలిమెంటరీ పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నాము. మేము చదివే రోజుల్లో అక్కడ హై స్కూల్ కూడా లేదు గ్రామంలో, ఎలిమెంటరీ స్కూల్ వరకే ఉండేది. మా పక్కన ఒక గ్రామం 3 కిలోమీటర్ల దూరంలో పూనూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామం వెళ్ళి రోజు నడిచి కానీ, లేకపోతే వర్షాల కాలంలో అయితే బస్సులు కూడా నడిచేవి కాదు, రవాణా సౌకర్యం కూడా ఉండేది కాదు. ఎండాకాలం అయితే బస్సులు నడిచేవి. ఆ విధంగా మనం ఆ స్కూల్కి నడిచి వెళ్ళి 10th క్లాస్ దాకా అక్కడ పూనూరులో చదువుకున్నామండి. ఆ తర్వాత చిలకలూరుపేటలో చుండి రంగనాయకుల కళాశాల అని, ఆ కళాశాలలో బీకాం వరకు చదువుకున్నానండి. బీకాం అయిపోయిన తర్వాత గ్రామంలోనే కొన్ని రోజులుండి వ్యవసాయం చేస్తూ మా నాన్నగారికి సహాయంగా ఉండేవాడిని. అలాగే అక్కడ ఉండి ఎంకామ్ నేను కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చదువుకున్నానండి. సాధారణంగా ఏంటంటేనండి, ఈ వ్యవసాయదారుల కుటుంబాల్లో ఇప్పుడు తల్లిదండ్రులకి ఇప్పుడు మనమంతా వ్యవసాయం చేస్తున్నాం, మా అబ్బాయి మంచిగా చదువుకొని బాగా ఇదవ్వాలనే ఒక కోరికలు ఉంటాయి సహజంగానే.
అట్లా ఇప్పుడు మీ నాన్నగారికి కూడా పలానా అయితే బాగుండు అని మీ నాన్నగారి కోరిక మేరకు ఇట్లా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం వైపు ఇచ్చారా, లేకపోతే మీకు ఏదైనా ఒక ఆశయం ఉందా చిన్నప్పుడే? యాక్చువల్గా మా నాన్నగారు అయితే సాధారణమైన విద్య చదువుకున్నారు, కానీ చదువు అంటే చాలా ఇష్టం ఆయనకి. బాగా రామాయణం, మహాభారతం రోజు పత్రికలు కూడా చదువుకునేవాళ్ళు. అయితే మా చిన్నాన్న వాళ్ళు మాత్రం బాగా చదువుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ ప్రభావం కూడా ఉంది. మా నాన్నగారికి ఏంటంటే బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని ఆయనకి ఉండేది. అయితే గ్రామాల్లో ఉండటం వల్ల మాకు పూర్తిగా అప్పట్లో సరిగ్గా అవగాహన లేదు. దాంతో 1-2 సంవత్సరాలు వ్యవసాయం చేసిన తర్వాత మనం ఉద్యోగానికి ప్రయత్నం చేయాలనేటువంటి ఆసక్తి దాంతో మొదలైంది. అప్పటి నుంచి ప్రయత్నం మొదలుపెట్టాము. ఉద్యోగం అంటే జనరల్గా అప్పట్లో ఉపాధి అవసరం కోసం ఉండేది, లేదంటే మీకుగా మీరు ఒక లక్ష్యం పెట్టుకొని నేను మంచి స్థానానికి వెళ్ళి ఒక 10 మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది అనేది, మీరు ఏ కారణం చేత ఉద్యోగంలో అప్పుడు మీరు చేశారు? మొదటగా మనకి ఉపాధి అనేది అప్పటికి ముఖ్యమైన అవసరం అండి. మధ్యతరగతి కుటుంబాల్లో మనకున్న వ్యవసాయ భూమి మన అవసరాలకి సరిపోనే ఉండేది. దాంతో మనం చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలని ఉండేది మొదట్లో. ఆ తర్వాత మనకి అవసరంతో పాటుగా సొసైటీలో ఒక గుర్తింపుతో పాటుగా మనకి ప్రజలకి ఏమన్నా సహాయం చేయడానికి కూడా చదువు ద్వారానే మనం ఎక్కువ చేయగలుగుతామనేటువంటి అభిలాష కూడా కలిగింది. మీకు ఆ విధమైన అభిలాషకి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్గా అలాంటి వాళ్ళు ఉన్నారండి అప్పట్లో? ఏదైనా స్ఫూర్తిగా ఉండేదా, లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా అట్లా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత పదవుల్లోకి వెళ్ళి ఉన్నారా? మా చిన్నాన్న వాళ్ళే ఉన్నారండి. ముఖ్యంగా మా చిన్నాన్న విశ్వనాథం గారు నాకు ఆయన లెక్చరర్గా చేస్తుంటారు. అలాగే ఇంకో ఆయన కృష్ణమూర్తి అని హిందీ పండిట్గా చేశారు. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాము. అలాగే మనం చదువుకొని ఒక లెక్చరర్ కావాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి, మనం కూడా అలా చదువుకోవాలి అనేది ఉండేది. దాంతోపాటుగా మనం సొసైటీలో వాళ్ళని చూస్తూ ఉంటాం, చదువుకున్న వాళ్ళని చూసి మనం కూడా అలాగా అయితే 10 మందికి మనం మేలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ మొట్టమొదటి మీ ఉపాధి రంగం మొట్టమొదటి ఉద్యోగం మీకు దేనిలో ప్రవేశించారండి? అట్లా మొట్టమొదటి విద్యాభ్యాసం పూర్తవగానే? విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే నేను ఉద్యోగానికి వెళ్ళలేదండి. యాక్చువల్గా కొన్ని రోజులు వ్యవసాయంలో నాన్నగారికి సహాయంగా కానీ, కాకపోతే బయటికి వెళ్ళడానికి మనకి అప్పట్లో మనకి వేరే ఊళ్ళో ఉండి ఆర్థికంగా మనకి ఇబ్బందిగా కూడా ఉండేది. కొన్ని హైదరాబాద్ కానీ అట్లాంటి చోట వెళ్ళి మన ఉద్యోగం ప్రయత్నం చేయాలంటే, దాంతో కొన్ని రోజులు వ్యవసాయం మీద ఆధారపడి చేసి ఆ తర్వాత బయటకు వచ్చామండి. బయటకు వచ్చి అప్పట్లో నాకు బాగా ఉపయోగపడింది ఏంటంటే, బాగా నేను న్యూస్ పేపర్ చదివేవాడిని. తెలుగు న్యూస్ పేపర్లు బాగా చదివేవాడిని. ఆ చదవడం వల్ల మనకి తెలుగు భాష మీద పట్టు వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది. దానివల్ల నాకు అది ఒక సబ్ ఎడిటర్ ఉద్యోగానికి రావడానికి ఫస్ట్ అది హెల్ప్ చేసింది. నా మొదటి ఉద్యోగం కూడా సబ్ ఎడిటర్ ఉద్యోగం అండి. ఆంధ్రజ్యోతిలో దినపత్రికలో హైదరాబాద్ ఎడిషన్ పెట్టారు అప్పుడు 1986లో. వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు అప్పట్లో, సబ్ ఎడిటర్లు కావాలని. నేను యాక్చువల్గా కొత్త రా క్యాండిడేట్ని ఆ ఫీల్డ్లో. అప్పట్లో మన నండూరు రామ్మోహన్ రావు గారు ఎడిటర్ దానికి, నల్లూరు వెంకటేశ్వర్లు గారు అని ఆయన ఉండేవారు, మేనేజర్గా ఉండేవారు. ఐ వెంకటరావు గారు అప్పుడు బ్యూరో చీఫ్గా ఉండేవాళ్ళు హైదరాబాద్లో. ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు విజయవాడలో రాసాం మేము ఎగ్జామ్. దాదాపు 150 మందిని రాస్తే అందులోంచి 6గురిని ఇంటర్వ్యూకి పిలిచారు. 6గురిలో నేను కూడా ఒకడిని. ఆ ఇంటర్వ్యూలో కూడా అప్పుడు బాగా గుర్తు, నండూరు రామ్మోహన్ రావు గారు నేను రాసిన పేపర్ చూసి
ఇట్లా టిక్ పెట్టేసి నల్లూరు వెంకటేశ్వర గారికి మరి ఐ వెంకటరావు గారికి చూపించారు. ఈ 4 వాక్యాలకి మనం ఉద్యోగం వచ్చానని చెప్పాడు ఆయన. మరి ఏ 4 వాక్యాలు నాకు తెలియదు. ఆ ప్రభావితం చేసిన వాళ్ళని ఆ వాక్యాలు ఏంటో మీకు అంటే మీకు ఆ పరీక్షకి వెళ్ళే టైంకి జర్నలిజం అన్నా కానీ అదొక వృత్తి మీద పట్ల కొంచెం అవగాహన ఉండేదండి, లేదంటే అది కూడా ఒక ఉద్యోగం లాంటిది అనుకొని వెళ్ళారా? యాక్చువల్గా అవగాహన లేదు జర్నలిజం మీద. మా ఫ్రెండ్ ఉండేవాడు జర్నల్ సి వెంకటేష్ అని, ఇప్పుడు కూడా మనకి అదే ఎనాలిస్ట్గా వస్తాడు వెంకటేష్ గారు. ఆయన అప్పట్లో వార్తలో పనిచేసేవాళ్ళు, ఏబీకే గారి దగ్గర వాళ్ళంతా పనిచేసేవాళ్ళు. ఆయన పరిచయం ఉంది. తర్వాత నన్ను కూడా ఆయన అప్పుడు ఎగ్జామ్ రాయమని సలహా ఇచ్చారు. రాస్తే నాకు బాగా రాయడం బాగా అలవాటు, తెలుగు ఆ ట్రాన్స్లేషన్స్ అవన్నీ బాగా చేయటం వల్ల దానిలో సెలెక్ట్ అయ్యా. సెలెక్ట్ అయినప్పుడు హైదరాబాద్ కొత్తగా ఎడిషన్ పెడుతున్నాం, అక్కడికి వెళ్ళమన్నారు. అప్పుడు ఏబీకే ప్రసాద్ గారు అక్కడ అసోసియేట్ ఎడిటర్గా వేశారు. ఆయన అక్కడ ఇన్ఛార్జి. ఐ వెంకటరావు గారు ఆయనకి బ్యూరో చీఫ్ అన్నమాట. ఎంతకాలం పనిచేశారండి? 3 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత మీరు ప్రభుత్వోద్యోగంలోకి ప్రవేశించారు. అందులో పనిచేస్తూనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడిని. ముఖ్యంగా బ్యాంక్ టెస్టులు కానీ అలాగా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేవాడిని. ఆ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో రాసేటప్పుడు మన తెలుగు భాష, తెలుగు మీద వ్యాస రచన, ఈ ఫ్లో అంతా కూడా దానికి ఉపయోగపడింది. దాంతో గ్రూప్ 2లో సెలెక్ట్ అయినప్పుడు ఆ గ్రూప్ 2 ద్వారా సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఆ ఫీల్డ్లోకి ప్రభుత్వంలో వివిధ దశలుగా. తర్వాత అసలు ఈ రచనా వ్యాసంగం అనేది మీకు అసలు ఎట్లా అబ్బింది మీకు ఇది? ఎందుకంటే మీ కుటుంబంలో కూడా ఎవరు, మీరు వ్యవసాయదారుల కుటుంబం సాధారణంగా, అంటే మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారండి ఇట్లా రచన పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు కానీ ఈ సాహిత్యం వీటి పట్ల మక్కువ అనేది? మా కుటుంబంలో అందరూ చదివేవాళ్ళేనండి. పేపర్లు చదవడం, వీక్లీలు, నవళ్ళు అయిన చదివేవాళ్ళు. గ్రామాల్లో కూడా ప్రతి వారం మనకి పక్కన ఉన్న టౌన్లోంచి వీక్లీలు తెప్పించుకొని చదివేవాళ్ళం. అలాగే పుస్తకాలు అద్దెకిచ్చే షాపులు కూడా ఉంటాయి నవళ్ళు అప్పట్లో. అవునండి, ఉండే. అవును, అవన్నీ బాగా చదివేవాళ్ళం. ఒక్కరోజు ఒక్క నవల ఉదయం సాయంత్రం దాకా కూడా చదివి నవలు కూడా పూర్తి చేసేవాళ్ళం. ఈ పఠనం అనేది మీకు బాగా చాలా బాగా ఉపయోగపడింది. ఆ చదవడం వల్ల బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఒక రకంగా నాకు ఈరోజు ఈ ఉద్యోగంలో ఉన్నానంటే అలా చదవడం వల్లనే వచ్చింది. కొన్ని వేల కథలు చదివానండి వీక్లీలో కానీ పుస్తకాల్లో కానీ, కొన్ని వందల నవలు చదివాను. దానివల్ల ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఉండేది కథలు రాయాలని ఉండేది. ఎప్పటికైనా ఒక కథా రచయితగా గుర్తింపు అన్నారని కోరిక మొదటి నుంచి. అంటే అట్లాంటి కోరిక ఎందుకు కలిగింది మీకు? అప్పట్లో ఆ రచయితలను చూడాలని వాళ్ళు కథ చదివినప్పుడు వీళ్ళు చాలా రచయితలు అంటే చాలా గొప్పవాళ్ళు. జనరల్గా ఏంటంటే ఆ టైంలో అంత సినిమాలు ఉన్నాయనుకోండి, ఒక సినిమా ఫీల్డ్ పట్ల ఆకర్షిత ఎట్లా ఉంటారు. కానీ మీ ఆలోచన థాట్ డిఫరెంట్గా ఉంది. ఒక రచయిత కావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉందండి. ఇట్స్ ఏ డిఫరెంట్ థాట్. అది చదవడం వల్లనే వచ్చిందండి. చదవడం వల్ల కొంత ఆసక్తి. ముఖ్యంగా నాకు ఏమనిపించింది అంటే రచయిత అంటే చాలా గొప్పవాడు, కవి అని కూడా అనిపించేది కదా. రచయిత మీద ఉండేది, కథా రచయిత, ఒక నవల రచయిత అంటే చాలా గొప్పవాళ్ళు వీళ్ళు, సొసైటీలో చాలా గౌరవం ఉంటుంది, మనం కూడా అటువంటి వ్యక్తిని కావాలని ఉండేది. అయితే మనం కథలు ఎక్కువ రాయలే. నేను 10-15 రాశాను మొత్తం మీద. కాకపోతే మధ్యలో నేను కవిత్వంలోకి వచ్చాను. మీ కథ రచనలు అంటే కథలు కానీ కవిత్వం కానీ ఏదన్నా కానివ్వండి, మీరు ఎక్కువగా ఈ సామాజిక అంశాల పట్ల మీరు ఎక్కువగా స్పందిస్తారా, లేకపోతే మామూలుగా ఊరికే కొంచెం ఆ మనసుకి కాల్పనికమైన కొన్ని వీటిపైన ఎక్కువ ఇది చేసేవాళ్ళ? మీరు కథా వస్తువుగా ఎట్లాంటి వాటిని ఎంచుకునేవారు? అప్పుడు అన్నీ చదివేవాడిని. చదవడం, కాల్పనికం చదివేవాడిని, అన్నీ చదివేవాడిని. అయితే ముఖ్యంగా ఏంటంటే సామాజికం అనేది బాగా ఇన్స్పైర్ చేస్తుంది. మనం ఉన్న గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అనుబంధాలు, అక్కడ రైతులు, కుటుంబంలో ఉండేటువంటి ప్రేమలు, ఇవన్నిటి బాగా చదివినప్పుడు ఇంకా బాగా చాలా చక్కగా మన కుటుంబం లాగే ఉంది రాసింది నవలని అలా అనిపించేది. అలా కాకుండా సమాజంలో ఉండే నిరుద్యోగం కానీ ఇలాంటి సమస్యలు తీసుకొని కూడా రాసేవాళ్ళు. అవన్నీ చదివి బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చేది. అయితే నేను యాక్చువల్గా ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, కానీ చదివి
బాగా ఇంట్రెస్ట్ వచ్చేది, ఇన్స్పిరేషన్ ఉండేది. మీకు మీ రచనల్లో మీకు బాగా గుర్తింపు వచ్చినవి ఏమున్నాయండి ఇట్లా? నేను రాయడం కూడా చాలా లేట్గా స్టార్ట్ చేశానండి. ముఖ్యంగా నేను ఎంఆర్ఓగా పనిచేసేటప్పుడు ఫస్ట్ నా పోస్టింగ్ ఎంఆర్ఓ పోస్టింగ్ తాడేపల్లిగూడెంలో పనిచేసేవాడిని నేను. వెస్ట్ గోదావరిలో కవిత్వం రాయడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. యాక్చువల్గా ఏంటంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఖాళీ ఉండదు. చిన్న 4 లైన్లు 5 లైన్లు రాసేవాడిని. అలా రాసి ఒక చిన్న డైరీలో రాశా. మా కలెక్టర్ గారు అప్పుడు డి రామకృష్ణ గారు ఉండేవాళ్ళు. ఆయన వచ్చారు ఆ రోజు మా ఆఫీస్కి. ఆయన చూపించాను, ఇది ఇలా రాస్తున్నాను సార్ నేను. చాలా తక్కువే రాశాను అప్పటికి కూడా. బాగుంది వెంకట సుబ్బయ్య పుస్తకం వేయి అన్నాడు. అంటే మీరు పర్మిషన్ ఇస్తే వేస్తాం సార్ అన్నా. వేసే అన్నారు. మొదటి ప్రశంస ఆయన నుంచి వచ్చింది. యాక్చువల్గా నాకు తెలియదు, అందులో అంత పెద్ద కవిత్వం కూడా ఏం లేదు. అన్నీ ఏంటంటే మెరుపులా. ఉదాహరణ చిన్నది 4 లైన్లు. ప్రేమ మైకంలో ప్రియా ప్రియా పెళ్లి పర్వంతో ఏమై వసే. 4 చిన్న లైన్లు. అప్పటికి నేనేమనుకున్నానంటే 20 లైన్లు 25 లైన్లు రాసేవాళ్ళని చూసి కవిత్వం, వీళ్ళంతా ఎంత పెద్దగా ఎలా రాయగలుగుతున్నారు, నేను 4 లైన్లు 5 లైన్లోనే ముగించుతున్నాను అని అనిపించేది నాకు. అంటే అందులో పంచి ఉండేది అనమాట. పంచి ఉండేది. అలాగే 20 కవితలు రాసి రసరాజు అని మీకు ఐడియా తెలుసండి. రసరాజు గారు సినిమా పాటలు రాస్తారు. అనేక ప్రక్రియలో ఆయన ప్రసిద్ధులు. ఆయన తణుకులో ఉంటారు. ఆయన దగ్గరికి మా తాడేపల్లిగూడెంలో లైబ్రరీ ఉన్నారు రాజుగారు అని. ఆయన తీసుకొని వెళ్ళాను. సార్ నేను కొన్ని కవితలు రాశాను, ఇవి చూడండి, ఇది కవిత్వమేనంటే ధైర్యంగా ముందుకు పోతాను. అంటే మీ మనసులో ఉన్న భావాన్ని రాశారు, అది కవిత్వమా ఏంటనేది మీకు ఇంకా కాన్ఫిడెన్స్ రాలన్నారంటే చూసి, వెంకట సుబ్బయ్య గారు ఇది మీరు పెద్ద కవి అని నేను చెప్పను, కానీ మీలో మాత్రం ఆ బీజం ఉంది, దీనికి సూటబుల్గా ముందు మాట రాయిద్దాము. నేను కాదు, దానికి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు కాకినాడలో ఉన్నారు, కాకినాడ, అవును, ఆయన దగ్గరికి వెళ్దురుగా అన్నాడు. సరే సార్ మీ ఇష్టం అన్నా. అయితే ఆయన ఫోన్ చేసి రామ్మోహన్ రావు గారికి ఫోన్ చేసి, ఇట్లా సోమేపల్లి వెంకట సుబ్బయ్య అన్నారు, ఎంఆర్ఓ చేస్తారు, ఆయన కొన్ని కవితలు రాశారు, మీరైతే ముందు మాట రాసి ఆయన కొద్దిగా ఎంకరేజ్ చేయగలుగుతారు అంటే ఆయన ఏమన్నారు వెంటనే, నేను కాకినాడ నుంచి బయలుదేరి వస్తాను, ఇప్పుడే వచ్చి వాళ్ళ నైట్ రాసి ఇచ్చి వెళ్ళిపోతాను ఆయనకి అని చెప్పారు. బయలుదేరి వచ్చాడు ఆయన కాకినాడ, వచ్చేసి నైట్ రాసి నాకు ఇచ్చేసారు. రసరాజు గారు కూడా ముందు మాట రాశారు దాన్ని. యాక్చువల్గా నేను రాసిన దానికంటే కూడా వాళ్ళ ముందు మాటలు చూసి ఆశ్చర్యపోయారు. అంత బాగా ఎంకరేజింగ్గా రాశారు వాళ్ళిద్దరు కూడా. ఏమని మీకు ఇది ఇచ్చారు కాంప్లిమెంట్? ముందు మాటలు ఇదే మంచి అభ్యుదయ భావాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే ఒక కవిత్వం అనే బీజం ఉంది, దీన్ని సాధన చేస్తే తప్పనిసరిగా మంచి దారిలోకి వస్తారు అని కొన్ని కోట్ చేసి, ఉదాహరణకి ఈ ప్రేమ మైకంలో ప్రియా ప్రియా అన్నాం కదా, దీనిలో స్త్రీవాదం ఉంది, నేను అవన్నీ ఆలోచించాలి రాశాను, స్త్రీవాదం ఉంది అవన్నీ ఆలోచించాలి. అలాగే కొన్ని కోట్ చేస్తూ రాశారు, చాలా బాగా రాశారు. రామ్మోహన్ రావు గారు కానీ రసరాజు గారు కానీ చాలా ఎంకరేజింగ్ గా రాశారు. అప్పుడు దాన్ని పుస్తకం ప్రింట్ చేయించాను, చిన్న పాకెట్ బుక్ లాంటిది, ఇలా జేబులో పట్టుద్ది, లోయలో మనిషి అని దానికి పేరు పెట్టాను. అది రసరాజు గారు దానికి పేరు కూడా సజెస్ట్ చేశారు. అది తాడేపల్లిగూడెంలోనే ఆవిష్కరణ అయింది. అయిన తర్వాత నేను చాలా మంది పుస్తకాలు పంపడం, కొన్ని రివ్యూలు కూడా వచ్చినాయి. ఆ రివ్యూల్లో మన పత్రికలు పెద్ద పెద్ద పత్రికలు కూడా వచ్చినాయి. చాలా ఆవేశంగా సమాజం పట్ల ఆవేదనతో రాశారు ఈ కవిత్వం అని రాసి కొద్దిగా ప్రశంసలు వచ్చినాయి. కొంతమంది ఏమన్నారంటే ఇంకా చాలా అభ్యాసం చేయాలని, ఇంక మొదటి దశలో ఉన్నారని అలా కూడా రాశారు. దాన్ని నేను
పాజిటివ్గా స్వీకరించాం. మనకి అసలు అంతే అప్పుడు విమర్శలు కూడా అప్పుడు సద్విమర్శలాగా ఇట్లా వచ్చాయి కదా. అసలు నేను కవిని అవ్వాలని అనుకోలేదు కదా, నేను ఎప్పుడు కథ రచయిత అవ్వాలని అనుకున్నాను. సరే అలా అయిన తర్వాత ఒక సంవత్సరం దాకా చదువుతా ఉన్నా. మన సోమవారం సాహిత్య అనుబంధాలు వస్తాయి పత్రికల్లో, ఆదివారం ప్రత్యేక సంచికలు వస్తాయి. అవి చదువుతా అసలు ఎవరెవరు రాస్తున్నారు, వాళ్ళు ఏం వస్తువుని తీసుకున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, కవిత స్టార్టింగ్ ఎలా ఉంది, ఎండింగ్ ఎలా ఉంది, మధ్యలో ఎలా రాస్తున్నారు, ఏమైనా అనవసరమైన మాటలు ఉన్నాయా, ఇట్లా అలవాటు చేసుకుని అంటే చదవటమే కాకుండా దాన్ని పరిశీలనాత్మకంగా చదవటం మొదలుపెట్టి ఒక కవిత రాసి చిన్న చిన్నగా విశాలాంధ్ర పత్రిక పంపడం మొదలుపెట్టాను. విశాలాంధ్ర నేను పంపిన ఫస్ట్ కవిత నెక్స్ట్ వీక్లో వచ్చేసింది. ధైర్యం వచ్చింది. ఇలాగా మనకి విశాలాంధ్ర సాహిత్యాన్ని అంటే బాగా చదువుతారు, ఇప్పుడు కూడా బాగా చదువుతారు. అందులో విలేజెస్ లో ఎక్కువ దానికి అలా వరుసగా మొదలుపెట్టి విశాలాంధ్రకి పంపడం మొదలుపెట్టాం. వాళ్ళు పబ్లిష్ చేసి మీలో కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇలా ఇలా ఈ మాట కంటే ఈ మాట వాడితే బాగుంటుందని. కొంతమంది ద్వానా శాస్త్రి గారు ఉన్నారు, కవిత పడినప్పుడు లెటర్ రాసేవారు ఆయన. వెంకట సుబ్బయ్య గారు ఈ వర్డ్ వాడకూడదు, ఇంట్లో వాడేసారు, 20 ఏళ్ళ నుంచి వాడే మాట ఇది, మీరు కొత్త మాట వాడండి, అలాగా మంచి సూచన చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆచార్య ఎన్ గోపి గారి పేరు, గోపి గారు, అవునండి, గోపి గారు వైస్ ఛాన్సలర్ చేశారు తెలుగు యూనివర్సిటీకి. అవునండి, ఆయన గొప్ప కవి. ఆయన నానీలని ఒక కొత్త ప్రక్రియ రాశారు. అవునండి, అది రాసినప్పుడు నేను పేపర్లో చదివాను. నానీలు కొన్ని చదవడం అంటే అంతగా పట్టించుకోవాలి చదివి. అప్పుడు భల్లం అని ఒక కవి ఉన్నారు, తాడేపల్లి ఎస్తారు భల్లం అని ఉంటారు. ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఇలా గోపి సార్ మీ పరిచయం అని నాకు తెలియదు, పేపర్లో చూసాను పేరు అన్నాను. ఇలాగ నానీలని రాశారు ఆయన, నేను కూడా రాశాను, ఇలా రాయాలి ఇలా రాయాలని చెప్పారు. అంటే నానీలు అంటే ఏంటి అన్న. నానీలు అంటే మనం ముద్దుగా చిన్నపిల్లలు పిలుచుకుంటాం కదా, అలాగే చిన్న చిన్నవి ఒక 4 వాక్యాలు ఉంటాయి, 20 నుంచి 25 అక్షరాలు ఉంటాయి. మొదటి 2 వాక్యాలు చివరి 2 వాక్యాలు పూరకంగా ఉంటాయి, ఒక విరుపు ఉండాలి అని చెప్పారు. మీరు 4 రాసి చూపించండి అన్నాను. ఆయన చూపించాడు, నేను ఒక 10 రాసి చూపించాను. అక్కడే చెన్నై నాకు అలవాటు కదా, అరే చాలా బాగా రాశారు మీరు అన్నాక 5 పత్రికలకు పంపించాను. నానీలు అని పేరు పెట్టేసి వచ్చేసి గోపి గారు ఫోన్ చేశారు నాకు, ఏమన్నా మీరు సోమపల్లి వారు అంటే, అవును సార్ నేనంటే, చాలా బాగున్నాయి మీరు నానీలు రాశారు, చాలా బాగున్నాయి, ఇంకా రాయండి అన్నారు. అప్పుడు నేను మొదట గోపి గారు రాశారు నానీలని, తర్వాత నేను ఇప్పుడు భల్లం గారు రాశారు, 3వ వాడిని నేను నానీలు రాయటం అప్పట్లో తెలుగు వాళ్ళలో. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడు కొత్త వస్తువులు అంటే ఎవరు రాయని వస్తువులు నేను రాశా. పల్లెల గురించి, ఈ బాల్యం గురించి అన్ని నానీలు అట్టే ఉంటాయి. అవి ఎవరు రాయలేదు అంత ముందు. భవిష్యత్తులో కూడా అంత బాగా పల్లె గురించి చెప్పిన వాళ్ళు కానీ, పల్లె అనుబంధాల గురించి చెప్పిన వాళ్ళు కానీ లేరు. అలా రాసి తొలకరి చిరుకలని పుస్తకం వేసాం. దానికి ఆయన గోపి గారే వచ్చారు, బేతవాళ్ళ రామబ్రహ్మం గారు వచ్చారు, రాజమండ్రి రసరాజు గారు, వీళ్ళందరూ వచ్చి ఆవిష్కరణ చేశారు దాన్ని. దాని మీద నాకు చాలా మంచి వ్యాసాలు వచ్చినాయి, ఒక 20-25 వ్యాసాలు వచ్చినాయి పత్రికల్లో, చాలా బాగా ఉన్నాయని. అంటే చిన్న చిన్నవి అవి కూడా, పల్లె చెరువులో తల్లి చేప, పట్నం ఎక్వేరియంలో పిల్ల చేప, అదొక నాని చిన్నవి, అంతే మరి ఇంప్రెసివ్గా ఉండే చిన్న సామాన్యుడికి అర్థమయ్యేది. వీలుగా ఉంటాయి. అప్పుడు ఎక్కువగా మీరు వ్యావహారిక భాషనే ఉపయోగించేవారు, పల్లె భాష, గ్రాంధికం కంటే కూడా ఇది రాసే కూడా పల్లెయే. అదేం చిత్రము, పట్నం చూస్తే కానీ పల్లె సౌందర్యం తెలియలా. అలాగే కాశ్మీర్ ఆపిల్ కొరికి చూద్దును కదా, గడ్డ కట్టిన ఇలాంటివన్నీ చిన్న చిన్నవి బాగా చెప్పుకోవడానికి వీలుగా నాటుకుంటాయి అన్నమాట. అవును, అలాగే చాలా మంది రాశారు. గోపి గారు,
గోపి గారు మేడం అరుణ్ గారు కూడా రాశారు. మా నాన్న చెరుకు పండించేవాడు, అందుకే అనుబంధాల్లో అంత తీపి అలాగనమాట. ఇలాగ నాని డాక్టర్ సి భవానీ దేవన్ రాశారు. బాగా చదివితే ఆవిడ రాసింది, వివాహమా ఎంత పని చేశావు, పుట్టింటికి నన్ను అతిథిని చేశావు, అలాంటి రాశారు. అంటే మీకు దైనందిన జీవితంలో ఎదురయ్యాయి ఇట్లా ఇవన్నీ చూసినవి, చూసేవి, మనకి ఎదురయ్యాయి, మన వృత్తిలో ఎదురయ్యాయి, మన ప్రయాణంలో చూసాయి. ఇప్పుడు నేను ప్రయాణం చేస్తా ఉండే పొలం చూశాను, పొలంలో గట్లు గట్లు ఉంటాయి కదా, పొలాలు ఖండం ఖండం ఉంటాయి చూడండి, పొలాలు గట్లు, అది చూసి రాశా. ఏది సదరంగపు గడుల్లా చేలు, వ్యవసాయము జోదమేగా, చూసి అట్లా వచ్చేస్తాయి అన్నమాట. అది మన అనుభవం నుంచి వచ్చి మనం చూసి రాసి చాలా బలంగా ఉంటాయి, మన ఊహాజనితంగా రాసేవాడు అంటే. అలాగ రాస్తే ఆ బుక్ మంచి పేరు వచ్చిందండి.